హలో అండి, వెల్కమ్ టు సిద్ధు చింతలపూడి యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను గుత్తి వంకాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తానండి. దీనికోసం మేత వంకాయలని తీసుకుని ఈ విధంగా 4 వైపులా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర గసగసాలు లవంగాలు ఒక 4 ఉల్లిపాయలు ఇవన్నీ కలిపి ఈ విధంగా పేస్ట్ లాగా నూరి పెట్టుకున్నానండి. దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసి ఇలాగ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు తీసుకుని వీటి మధ్యలోకి ఈ పేస్ట్ని పెట్టుకోవాలి. ఈ విధంగా వంకాయల మధ్యలోకి ఈ మసాలా అంతా పెట్టేసుకోండి. ఇప్పుడు వెంటనే ఆలస్యం చేయకుండా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసేసుకోండి. ఇప్పుడు ఈ వంకాయల్ని ఆయిల్లో వేసేసుకోండి. ఎందుకంటే వంకాయలు మసాలా పెట్టిన తర్వాత వంకాయలు తొందరగా రంగు మారిపోతాయి. అందుకే వెంటనే లేట్ చేయకుండా వీటిని ఫ్రై చేసేసుకోవాలి. ఇవి తొందరగా వేగడం కోసం మూత పెట్టేసుకుందాము. ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి. సాల్ట్ వేసుకుంటే వంకాయలు తొందరగా వేగిపోతాయి. ఇందాక మసాలాలోకి కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇందులోకి మరీ ఎక్కువ వేసుకోవద్దు, అది ఇది కలిపి ఎక్కువైపోతుంది. కొంచెం వేసుకోండి. మీకు అంతగా సరిపోకపోతే లాస్ట్ చేసి ఉప్పు చూసి సరిపోకపోతే అప్పుడు మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోండి, ముందే ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు దగ్గరికి అయిపోయినాయండి, చాలా బాగా వేగినాయి ఇవి. ఇప్పుడు ఇందులోకి మిగిలిపోయిన మసాలా వేసేసుకోండి. వంకాయల మధ్యలో పెట్టిన మసాలా కాకుండా ఇంకా కొంచెం ఏమైనా మసాలా మిగిలితే వేసేసుకోండి, మిగలకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఇందులోకి సరిపడా కారం వేసుకోండి. కారం వేసిన తర్వాత బాగా దగ్గరికి ఫ్రై చేసుకోండి, బాగా దగ్గర పడాలి. ఇందులో ఇంకా వాటర్ వేయనవసరం లేదు. మీకు అంతగా సరిపోలేదంటే సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఓకే అండి, రెడీ అయిపోయింది గుత్తి వంకాయ వేపుడు. ఒకసారి ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.